మే ఫస్ట్ చక్కగా థర్స్‌డే వచ్చింది కదండీ! లాస్ట్ వీక్. ఫ్రైడే ఒక్కరోజు లీవ్ పెట్టుకుంటే సాటర్‌డే, సండే ఈ 4 డేస్ కలిసొస్తాయనే ఉద్దేశంతోటి ఎలాగైనా వెళ్లి స్పెండ్ చేయాలని మా అమ్మాయి, అల్లుడు వాళ్ళ ఊరు వెళ్ళటం జరిగిందనమాట. మా అమ్మాయి వాళ్ళ అత్తగారు, మామగారితోటి, రాఘవ వాళ్ళ పేరెంట్స్ తోటి ఆ 4 రోజుల్ని చక్కగా స్పెండ్ చేయటం జరిగిందండి. వాళ్ళకి పాపం ఇంకా ఉందామన్నా సరే అంటే ఆశ తీరదు కదా! వెళ్ళిన తర్వాత ఇంకా ఉండాలనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ ఉద్యోగాల హడావిడిలో వాళ్ళకి ప్రతి డే కూడా ఇంపార్టెంటే. నాకు అదే అనిపిస్తుంది. చిన్నప్పుడే నేను చదువుకునేటప్పుడు చక్కగా బోల్డన్ని హాలిడేస్ వచ్చాయి. సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్, వేసవి కాలం సెలవులు ఇట్లాగా చక్కగా కావాల్సినన్ని రోజులు మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర గడపడానికి ఉండేదండి. ఈ ఉద్యోగాలు వచ్చాక పాపం వాళ్ళకి అసలు టైం కూడా దొరకట్లేదు. ఇంకొచ్చేటప్పుడు మా అన్నయ్య, వదిన అంటే మా అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళు చక్కగా ఇవన్నీ పంపించారనమాట. మ్యాంగోస్ ని పండడానికి అట్టపెట్టెలో పెట్టానండి. తర్వాత న్యూస్ పేపర్స్ అవి వేసేస్తాను అనమాట. కొన్ని క్రష్ చేసినట్టు పెడితే ఏంటంటే చక్కగా పండిపోతాయి అనమాట. మ్యాంగోస్తో పాటు ఇంకా ఏమేమి పంపించారు అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎంతో ఆత్మీయంగా, ఎంతో అఫెక్షనేట్తో పంపిస్తారండి. పైగా న్యాచురల్గా ఉండేటువంటి ఐటమ్స్ అనమాట. మనకి మార్కెట్లో మ్యాంగోస్ దొరికినా సరే అవి సహజంగా పండినయా లేకపోతే పండించడం జరిగిందా అనేది డౌట్ ఉంటుంది. ఇవి చెట్టు నుంచి కోసిన కాయలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది మామిడి అల్లం అండి. తర్వాత ఫ్రెష్ కరివేపాకు, ఎంత మంచి అరోమా ఉందో. పచ్చి మామిడికాయలు కొన్ని పంపించారు. మునక్కాయలు ఈ విధంగా కట్ చేసి పంపించారండి. తర్వాత పూతరేకులు, తర్వాత రోజా పూలండి. మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. ఇవేమో కొబ్బరి లడ్డూలు, బెల్లం కొబ్బరి లడ్డూలు. తర్వాత రేగిపళ్ళు వడియాలండి. చాలా టేస్టీగా ఉంటాయి అనమాట రేగిపళ్ళు వడియాలు. ఇంకా ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, దాంతో పాటు పెరుగండి. పెరుగు చాలా పంపించారు. నేను ఈ పూటకు వాడటానికి దాంట్లోకి తీసుకున్నాను అనమాట. ఇంకా నిమ్మకాయలు కూడా పంపించారండి. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూసారా. నేను 3 మాత్రమే చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట. మళ్ళీ అవన్నీ తీయలేక ఆ విధంగా చూపిస్తున్నాను. ఇంకా దీంతో పాటు మునక్కాయలు కూడా చక్కగా కట్ చేసి ప్యాక్ చేసి పంపించారండి ప్యాకెట్ లో. ఇంకా దీంతో పాటు ఇదేంటి అనుకుంటున్నారా, దీంట్లో ఎగ్స్ పెట్టి పంపిస్తారండి. అస్సలు బ్రేక్ అనేది అవ్వకుండా వస్తాయి అనమాట ఎగ్స్. నాటుకోడి గుడ్లు అండి. మనకు దొరకవు కదా, పిల్లలు మిస్ అవుతున్నారని చెప్పేసి కనీసం ఇక్కడికి పంపిస్తే ఇక్కడైనా తింటారనే ఉద్దేశంతో ఇలా ప్యాక్ చేస్తారనమాట. చాలా డెలికేట్ గా ఉంటాయి కదా, లేయర్స్ లేయర్స్ గా పెడతారు మా వదిన. చాలా బాగా అనిపిస్తుంది నాకు. మనకి ఇక్కడ దొరకాలంటే చాలా కష్టం కదా, దొరకవు కూడా అసలు. ఒకవేళ దొరికినా కూడా అది ఎంత జెన్యూన్ కూడా చెప్పలేమండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ పెట్టే విధానం చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ఊరు నుంచి ఇంత దూరం హైదరాబాద్ వరకు అసలు ఎంత పెర్ఫెక్ట్గా వస్తాయంటే అంత పెర్ఫెక్ట్గా వస్తాయి. అంత బాగా ప్యాక్ చేస్తారనమాట. ఈ మొత్తం ఎగ్స్ లో ఒకే ఒక గుడ్డు పగిలిందండి. అది కూడా దాని కిందకి ఐ థింక్ ఈ రైస్ లేయర్ వచ్చి ఉండదు. కానీ ఎంత బాగా ప్యాక్ చేశారో చూడండి. అసలు చాలా పెర్ఫెక్ట్గా ప్యాక్ చేస్తారనమాట. చాలా చాలా ఇదిగా పంపిస్తారు. నాకు చాలా చాలా ముచ్చటేస్తుంది. అసలు ఎంత బాగా అనిపిస్తుంది.